పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, కృపగల తండ్రి, మహోన్నతుడా, నీకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలయ్యా. దేవా, ఈ కొద్దికాల సమయంలో నీ సన్నిధానంలో మొరపెడుతూ ఉంటున్నామయ్యా. దేవ, రాకపోకలు ఎందుకు మీరు తోడుగా ఉండండి. దేవ, మహారాష్ట్రలోను మధ్యప్రదేశ్లోను ఈ 14 జిల్లాల్లో తండ్రి రైలు ప్రమాదము, వ్యాను ప్రమాదము, పడవ బోల్తా దేవ, దీనివల్ల తండ్రి కుటుంబాలలో దేవ చనిపోయిన వారు దేవ కుటుంబాలలో నెమ్మదిని ఆదరణ మీరు దయచేయండి. దేవ, ఎంతో కుటుంబాలు చిన్న భిన్నమైపోయిన సందర్భాలు తండ్రి సంతోషంతో వారి గమ్యస్థానాలకు, విహారయాత్రలకు, మనశ్శాంతి కోసము తీర్థయాత్రలకు పోతూ తండ్రి వారికి జీవితాల్లో తీరని విషాదానికి తండ్రి ప్రభా గురై ఉండగా వారి కుటుంబాలలో నెమ్మదిని మీరు దయచేయండి అయ్యా. అదేవిధంగా మా యొక్క ప్రయాణాలలో మీరు తోడుగుండండి. ఉదయం లేచిన కాంచి అనేక పనుల నిమిత్తము బయలుదేరి వెళ్తూ ఉండగా తండ్రి మీ తోడును మీరు మాకు ఉంచండి. మీ సహాయం మాకు దయచేయండి. దేవా, నేను భయభక్తులు గలవారి చుట్టూ నీ దూత కావాలండి వారిని సంరక్షించనని మీరు సెలవిచ్చిన మాట చొప్పున తండ్రి ప్రభా మేము నీ యందు భయభక్తులు కలిగి తండ్రి ప్రభా మా రాకపోకలు యందు మీరు తోడుగుండి నడిపించమని క్షేమాన్ని దయచేయమని ప్రభా ప్రార్థన చేయొచ్చు. చనిపోయిన కుటుంబాలలో వారికి నెమ్మదిని సమాధానము దయచేయమని మా యొక్క తండ్రి యొక్క ప్రార్థన కుటుంబాన్ని తండ్రి ప్రభా అనుదినము క్షేమకరంగా మీరు నడిపించమని. దినము స్కూల్స్ ప్రారంభమవుతూ ఉండగా ఆ యొక్క తండ్రి పిల్లలు స్కూల్స్ కు వెళ్తూ ఉండగా రాకపోకలేదు మీరు తోడుగునండి. వారి ప్రయాణాల్లో స్కూల్లోను కాలేజీల్లోను దేవ ప్రతి విషయంలో మీ కృపా కాపుదలు మీరు మా వెంటుంచి సంరక్షించమని. మా యొక్క ఉద్యోగాలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని. ప్రతి పదిలో ఆ ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఉదయం సంతోషంగా వెళ్ళటానికి, సాయంత్రం గమ్యస్థానాలకు రావడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలన్నా. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడా, ప్రేమ, మైడ, కృపా, కనికరం కలిగిన మా తండ్రి, నీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మేము అందరం కలిసి కనిపించడానికి మీరు దయచేసినటువంటి మరొక దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇప్పటి వరకు ఉదయకాల ప్రార్థనను మీరు ముందుండి నడిపించుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు తండ్రి విజ్ఞాపన సమయంకి వచ్చి ఉన్నాము. మా ప్రార్థనలను ఆలకించి మాకు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, సాల్మన్ బ్రదర్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా బిడ్డ తండ్రి, నన్ను మీ యొక్క పరిచర్యలో ఎంతగానో ఆసక్తిగా తండ్రి నన్ను తండ్రి చేసి ఉంటుండగా తండ్రి నన్ను బిడ్డకి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు ప్రభా. తండ్రి భయంకరమైన ఇబ్బంది నుంచి మీరు తప్పించి స్వస్థతనిచ్చారు ప్రభా. అదేవిధంగా వాళ్ళ భార్యకి తండ్రి కరెంట్ షాక్ కొట్టి తండ్రి కాళ్ళకి చేతులకి గాయాలైనట్టు చెప్తున్నారు ప్రభా. ప్రతి విధమైనటువంటి శోధనల నుంచి బిడ్డలు మీరు తప్పించి మీ యొక్క మా విశ్వాసంతో బిడ్డలు మీరు నింపండి ప్రభా. సంపూర్ణ స్వస్థతను ఆ బిడ్డకి దయచేయండి ప్రభా. అయా భక్తిలో సన్నగిల్లిపోకుండా తండ్రి, అయా తండ్రి మిమ్మల్ని వెంబడించగలిగిన దయచేయండి తండ్రి. అయా సుహానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బిడ్డకి తండ్రి జన్మదిన తండ్రి ఈరోజు బర్త్డే జరుపుకుంటుండగా తండ్రి అయా ఇంకొన బిడ్డకి మీ చక్కటి క్షేమంతో మీరు నింపమని అడుగుతున్నాం తండ్రి. మీ చక్కటి తండ్రి కాపుదలను తండ్రి మనుషుల దయందున దేవుని దయందున ఎదుగుటకు సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. తండ్రి ఆ కుటుంబం చుట్టూ మీకు దూతను కావాలి ఉంచండి తండ్రి. ఎటువంటి బాధకు భయానికి గురి కాకుండా ప్రభా నెమ్మదిపరచండి, సమాధానపరచండి. మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని బిడ్డలకి తోడుగా ఉంచమని అడుగుతున్నాం తండ్రి. నాయన తండ్రి ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ మీరు ఎక్కల నీటిలో భద్రపరుచుకున్నారు. అయా చక్కటి సహవాసంలో ఉన్నట్టుకు కృపనిస్తున్నారు. మీ యొక్క తండ్రి లోతైన విషయాలను తెలుసుకుంటూ మీ యొక్క సహాయాన్ని మాకు దయచేస్తున్నారు. అయా మా యొక్క జీవితాల్లో వ్యర్థం కాకున్నట్లు అయా తండ్రి మంచి ప్రయోజనం ఉన్నట్లు నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని అడుగుతూ ఈ కొద్ది వినపములు మీ పాసన్నిధికి చేర్చుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం మా యొక్క పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.
ఆమేన్. సార్ వందనాలు సార్. అందరికీ వందనాలండి. ప్రార్థించాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుమారుని దర్శించండి, వారికి బృందాన్ని దర్శించండి, మీ జ్ఞానం స్తోరణ నింపండి. ప్రజలను ఏ రీతిగా పరిపాలన చేయాలో, ప్రజలు యొక్క అవసరతలను ఏ రీతిగా తీర్చాలో మీ జ్ఞానం స్తోరణ నింపమని ప్రార్థిస్తాం. మీ ఆత్మ బలపరచండి. ఆ దేశం చుట్టూ మీకు కంచివేయండి. ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరిని దర్శించండి అయా. ప్రతి వారు మీ నామను గుర్తు తిరిగే బిడ్డలుగా ఆయుధపరచుకొని ప్రార్థిస్తున్నాం. ఆ దేశంలో రక్షణ పొందుకున్న వారు బట్టి మీకు వందనాలు. వారు పొందుకున్న రక్షణను దినదినము కాపాడుకొచ్చు మీరు ఆకుడు ఎదురు చూసే బిడ్డలుగా, మీరు ఆకుడులు ఎత్తబడే బిడ్డలుగా ఆయుధపరచుకొని ప్రార్థిస్తాం. రక్షణ లేని వారికి మీ రక్షణను అనుగ్రహం చేయండి. మీ నామను గుర్తు తిరిగే బిడ్డలుగా వారి యొక్క ఆత్మీయ నేత్రమును తెరమని ప్రార్థిస్తున్నాం. అయా నాయన ప్రభావ మీ సహాయం అనుగ్రహం చేసి మీ కృపలు నడిపించుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ఆ దేశంలో నాయన మీ సేవ చేస్తున్న ప్రతి ఒక్క దైవజనులను బట్టి మీకు వందనాలు. అలాగే మణిపూర్ రాష్ట్రంలో సేవ చేస్తున్న మీ దైవజనులను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి పరిచయ ద్వారా అనేక ఆత్మలను మీ వైపు త్రిప్పబడడానికి మీ కృప చూపించుకొని ప్రార్థిస్తాం. బలమైన సేవకులుగా నాయన ప్రభావం వారిని బలముగా వాడుకోమని ప్రార్థిస్తాం. మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నడిపించి సహాయం చేయండి. ఎవరు ఏ కాల సమయంలో ఈ గూగుల్ మీట్లో పాలు పంపులు పొందుకున్న నీ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. మీ వాక్యం చేతని దాసును మరుగుపరిచి మీరు మాతో మాట్లాడిన మీ శ్రేష్టమైన మీ అమూల్యమైన మాటలను బట్టి మీకు వందనాలు. ప్రతి మాటలను మా హృదయంలో భద్రపరుచుకుని తద్వారా ఆత్మీయ స్థితిలో మేము బలపరచబడడానికి మీరు ఆకడు రూసిదబడే బిడలంగా, మీరు ఆకడులు ఎత్తబడే బిడలంగా మమ్మల్ని ఆయుధపరచుకొని ప్రార్థిస్తున్నాం. ఎవరే కాల సమయంలో ప్రార్థించిన ప్రతి అంశాన్ని బట్టి మరొకసారి మీ నామంలో జ్ఞాపకం చేస్తున్నాం. సహాయం చేయండి అయా. నాయన ఈ యొక్క ఒరే కాల సమయంలో ఈ గూగుల్ నడిపించిన ఆయన ఆస్తులు వినోద్ కుమార్ గారిని వారి కలిగిన సంస్థను దీవించుకొని మీ కృపలు నడిపించుకొని మరలా ఏ రీతిగా కలిసి నన్ను స్తుతించుకొని మీ ఆత్మను మా అందరికీ తోడుగుచ్చి మీరు ఈ మహిమ ఘనత ప్రభావాలు మీరు అర్పించుకోమని మరి ఒకసారి వాక్యాన్ని అందించిన దాసులను, వారి ప్రియ కుటుంబాన్ని, వారి బాధ్యతలను, వారి ప్రతి సమస్త విషయాల్లో మీ తోడు మీ ప్రసన్నత ఉంచి మీరే మహిమ ఘనత ప్రభావం మీరు అర్పించుకోమని మా కొరకు త్వరలో రానన్న మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామంలో ఈ మనవులు అడిగి వేడుకుని పొందుకుని నామ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకున్నాండి. సర్వ సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క నూనె సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థనలు ఏకీపించిన వారికి, ఈ గూగుల్ మీట్లో పాలుబొమ్మలు పొందుకున్న వారికి, రాలేక వెనుకబడిన వారికి, ప్రార్థించిన ప్రతి అంశానికి, సకల పరిశుద్ధులకు, మన యూసీబీ టీం కమిటీ వారందరికీ దేవుని యొక్క ఆత్మ సదాకాలం తోడుగా ఉండి ఆయన కృపలో మనలందరినీ వర్ధలింపు చేయను గాక. ఆమేన్. 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 ఆమేన్.